ఏమైంది సంధ్య? హోమ్ మినిస్టర్ గారు కొడుకుతో నా పెళ్లి డిసైడ్ చేశారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికన్నా పారిపోదాం. సంధ్య, అవును శేఖర్, ఇంతకన్నా వేరే దారి లేదు. రేపు రాత్రి 10 గంటలకు స్టేషన్కి రా. మనం తిరుపతికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అలాగే. అమ్మా, బొమ్మనా బొమ్మనా వివాహాది శుభకార్యాలకు కంచి పట్టు చీరల కోసం బొమ్మనా సారీ మందిర్ని దర్శించండి. పోతరాజు, కంచి పట్టు చీర కట్టుకుని నా కూతురు పవిత్రంగా లేచిపోతుందయ్యా. నాన్న నేను లేచిపోదలుచుకున్నాను అని ఒక్క ముక్క నువ్వు నాకు ధైర్యంగా చెప్పుంటే ఐఎమ్ ఏ కాంప్లాన్ గర్ల్, నా కూతురు కాంప్లాన్ గర్ల్ లాంటిది అని సంతోషపడేవాడిని. అశ్విని 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 శిరోజాల సంరక్షిణి. నొప్పిగా ఉందా? మరి నువ్వు చేసిన పనికి నాకెంత నొప్పిగా ఉండాలి. అంటూ రైల్వే ప్లాట్ఫారం మీద మామిడి తండ్రమ్ముకునేవాడిని అల్లుడిగా చేసుకోవడానికి నేనేమి ఎదవని కాదే. నువ్వు లవ్వాడిన కుర్రాన్ని ఫుట్బాల్ ఆడి మన దుడ్డు కట్టేశా. హోమ్ మినిస్టర్ గారి కొడుకుతో నువ్వు తాళి కట్టించుకోకపోతే నీ లవ్వుగాడికి నేను పాడి కట్టేస్తా. జాన్సన్ పౌడర్ బేబీలాగా నవ్వాలి. నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఆ పిల్లలాగా నువ్వు హుషారుగా గంతులెయ్యాలి. ఏ గొడవ లేకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. లేకపోతే ఆ కుర్రాడి ప్రాణాలు గుట్టుక్కుమంటాయి. లేరా, తినరా, తినే. లవ్వు
मांगल्यगौरी देवता दृश्या मांगल्यगौरी देवता प्रीत्यर्थम ध्यानावहनादि षोडशोपचार पूजां करिष्ये मांगल्यगौरी देवतायै नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नकनक सिंहासनं समर्पयामि अतुलपिण्डी पादयोः ఏంటిది? పబ్లిక్ పబ్లిక్ అటెంప్ట్ మర్డర్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఆహా, తర్వాత మాట్లాడుకుందాం. సార్, నేను వచ్చింది దసరా మామూలు కాదు, తర్వాత రా మాట్లాడుకుందాం అంటానికి. 1 లక్ష ఇస్తాను, వెళ్ళిపో. 1,00,000? బ్రోతల్స్తో బిజినెస్ చేసేవాళ్ళు మాకు అంతకంటే ఎక్కువ ఇస్తారు లంచం. 5 లక్షలు ఇస్తాను, వెళ్ళిపో. 5? మర్డర్ చేసేవాళ్ళు మాకు ఇచ్చేదానికంటే 5 తక్కువ ఈ ఫిగర్. 10 లక్షలు ఒక మారుతి కారు. ఓకే, థ్యాంక్స్. ఆ. ఇప్పుడు తమ మీద 2 కేసులు. 1 అటెంప్ట్ మర్డర్, 2 లంచం ఇచ్చి నాలాంటి ఆఫీసర్ నోరు మూయించే ప్రయత్నం. చేతులకే కాదు, కాళ్ళకు కూడా వేయాలి సంకెళ్ళు. మర్యాదగా వస్తారా, లాక్కెళ్ళమంటారా? ఏంటయ్యా నువ్వు లాగేది? నా కోచి దగ్గర రెచ్చిపోతున్నావే. సంఖ్యలు నీకో నాకో తెలుస్తా, ఇప్పుడే తెలుస్తా. నేనెవరో తెలుసా? తెలుసు సార్, మినిస్టర్ గారు. సెల్యూట్ చేశాను కదా సార్. మర్యాదగా బయటకు వెళ్ళు. సారీ సార్, కుదరదు. ఏమిటి మినిస్టర్ గారికి ఎదురు చెబుతావా? 5 ఏళ్ళు అధికారంలో ఉండే మినిస్టర్స్ కంటే 30 ఏళ్ళు సర్వీస్లో ఉండే మనకే కదండి ఎక్కువ బాధ్యత. ఏమిటా నీ బాధ్యత? శుభంగా జరుగుతున్న పెళ్లికి వచ్చి గొడవ చేయటమేనా? గొడవ? ఇది గొడవ కాదు సార్, డ్యూటీ, కర్తవ్య నిర్వహణ. ఓహో, అసలు జరిగిందేంటో చెప్పలేదు కదా. చెప్తా స్పష్టంగా చెప్తా, చాలా క్లియర్గా చెప్తా. సదరు ఈ గంధం అబ్బన్న గారి కుమార్తె సంధ్య, నెత్తూరు గారి కుర్రాడు శేఖర్ నెత్తూరు కారక ముందు నుంచే ప్రేమించుకున్నారు సార్. తుత్తరి వీడేంటి, వీడి పొజిషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ చక్కాలో కాలర్ తప్ప గడ్డం గీక్కోవడానికి రేజర్ కూడా లేనాడు నా కూతురునే లవ్వాడతాడని అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చిందండి. అబ్బాయి పేరేమన్నారు? శేఖర్ రాసుకోండి. రాయకండి. పెన్నున్న వాళ్ళని రాయనిక, లాటి ఉన్న వాళ్ళని కొట్టనిపోతే దేశం ఎలా బాగుపడుతుందయ్యా? కరెక్ట్, మీరు రాసుకోండి. ఎక్కడాగావు? అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చింది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె ఈనాడు గారా, భలే ఫాలో అయిపోతున్నారే. అబ్బన్న గారికి బోల్డ్ అంత కోపం వచ్చింది. బేవారస్ గాళ్ళు పంపాడండి, కుర్రాడిని కిడ్నాప్ చేశారండి. కిడ్నాపింగ్ నేరం కదండి? చాలా పెద్ద నేరం. కిడ్నాప్ చేసిన కుర్రాడిని ఈయన గారు కొట్టారండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ ఎముక ఎక్కడ విరిగిందో పుత్తూరు డాక్టర్లు కూడా చెప్పలేరండి, అట్ట కొట్టారండి. మరి అది నేరం కదండి? 100% నేరం. మరి లవ్వాడిన పిల్లకి ఒక పక్కన పెళ్ళవుతుంటే ఉడుకునెత్తురు ఊరుకుంటుందా? ఊరుకోదు. అందుకే మనవాడు తప్పించుకున్నాడు. అది ఆ బేవర్స్ గాళ్ళు చూశారండి. ఓ అసకత్తులు తీసుకుని వెంట పడ్డారండి. ప్రాణాల కోసం మనాడు, ప్రాణాలు తీయటానికి ఈయన గారు బేవర్స్ గాళ్ళు. అమ్మో, ఇక రన్నింగ్లు, చేజింగ్లు, జంపింగ్లు, టెన్షన్ అండి బాబు, టెన్షను. మొత్తాన్ని పట్టేసుకున్నారండి. ఏసై అన్నారండి. కానండి, అప్పుడప్పుడు ధర్మం కూడా 4 పాదాల మీద నడుస్తుందండి. సరిగ్గా అదే టైంకి 3 సింహాల టోపీ నెత్తిన పెట్టుకొని నేను అటు వచ్చానండి. ఆ సీన్ చూశానండి, అంతే సింహంలా దూకానండి. అమ్మో, ఇక ఫైటింగ్. ప్రాణాలు తీయటానికి వాళ్ళు, ప్రాణాలు కాపాడటానికి నేను. ఆ ఫైటింగ్ గాని అమితాబ్ బచ్చన్ చూసి ఉంటానండి. అచ్చారా మర బచ్చా నా భుజం తట్టేవాడండి. మొత్తాన్ని కుర్రాడిని కాపాడేశానండి. హత్య ప్రయత్నం నేరం కదండి? అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏయ్, నీ కట్టు కదలంటానికి ఇక్కడ ఎవ్వడు రెడీగా లేడు. మర్యాదగా బయటికి వెళ్తావా, మెడబట్టి గెంటించమంటా? దెబ్బలు తిన్న నీ బేవరస్ గాళ్ళు నా సెల్లో ఉన్నారు. నీ మీద కుర్రాడు ఇచ్చిన రిపోర్ట్ నా జేబులో ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంది, సాక్ష్యాలు రికార్డ్ అయి ఉన్నాయి. ప్రజల హక్కులు కాపాడడానికి జీతం డబ్బులు తీసుకుంటున్న పోలీసు వాడు నేను. A sincere police officer trying to perform his duty. ఎవడు అడ్డం వచ్చినా, అడ్డగించడానికి ప్రయత్నించినా, ఎంత పెద్దవాడైనా సరే అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. రమణన్ సార్, అవతల స్టేషన్లో బోల్డ్ అని పని ఉన్నాయి. అబ్బన్నా, మనం పబ్లిక్లో ఇరుక్కుపోయాం, నువ్వు తొందరపడకు. మిస్టర్ ఎస్ఐ, నువ్వు ఈయన అరెస్ట్ చేయాలి, అంతేగా? అంతేనండి. అయితే నువ్వు వెళ్ళు.
మంగళసూత్రం కట్టగానే నేనే ఈయన స్వయంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. యూ కెన్ గో. కుదరదండి. అదేంటయ్యా? ఈయన గారిని ఇక్కడ వదిలేస్తే మేజర్ అయిన పెళ్లికి ఇష్టం లేని పెళ్లి చేసేస్తారు కదండి. నా బిడ్డకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని నీకెవరు చెప్పాడయ్యా? దాని అంగీకార ప్రకారం జరుగుతుంది. అబద్ధం. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. శేఖర్ని చంపుతానని బెదిరించి మా నాన్న నన్ను ఈ పెళ్లికి ఒప్పించాడు. నేను శేఖర్ని పెళ్లి చేసుకుంటాను. ఆ దండి వాటిల గింజలో బియ్యపు గింజ, ఈ దండి ప్రేమ వోల్టేజ్. అయ్యా మినిస్టర్ గారు, మీరు రండి. అందరూ పెళ్లికి ఎలాగో వచ్చారు, ఈ ప్రేమ పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి. రండి. ఆగనే, ఆగనే. ఈ దరిద్ర పెళ్లి నా డబ్బుతో బుక్ చేసిన ఈ కళ్యాణ మండపంలో జరగడానికి వీలు. నీ కళ్యాణ మండపం లేకపోతే నా కళ్యాణ మండపం ఉంది కదా, పోలీస్ స్టేషన్, అక్కడే చేసేస్తాను. డియర్ ఫ్రెండ్స్, చేతుల్లో ఉన్న అక్షంతలతో తిన్నగా పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఈ జంట మీద జల్లేసేయండి. ఎంత పోలీస్ స్టేషన్లో పెళ్ళైనా శోభనం మాత్రం సాంప్రదాయ ప్రకారం జరగాల్సిందే. నాదో కోరిక. లాకప్లో మొదటి రాత్రి ప్రభావానికి మగపిల్లవాడు పుడితే 7 ఊచలు అని, ఆడపిల్ల పుడితే సంఖ్యలమ్మ అని పేరు పెట్టాలి. మీరెళ్ళండి. రేయ్, ఈ టైం బాంబు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టు. వెళ్ళిపోవాలి, మొత్తం బూడిదైపోవాలి. ఆగండి అప్పన్న గారు, ఇది అన్యాయం అండి. అల్లారు ముద్దుగా కని పెంచిన కన్న కూతురండి. నా మాట వినండి. అమ్మాయి! నన్ను ఎదిరించింది కన్న కూతురైనా సరే చచ్చి తీరాల్సిందే. వెళ్ళండ్రా. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏం చెప్పమంటారు? ఇన్ని ప్రేమ జంటల్ని కలిపిన తమ పెళ్లి కూడా చెప్పండి సార్. తమ పెళ్లి కూడా పోలీస్ స్టేషన్లో చేసుకుంటారా, లేక చోటు చాలదని సెంట్రల్ జైలు చేసుకుంటారా? నీకు ఒక విషయం చెప్పాలి. అబ్బా, మన పెళ్లి విషయం కదా, కాస్త సిగ్గేస్తుంది. అందుకే దీంట్లో చెప్పేస్తున్నాను విను. మన లవ్ అఫేర్ మా ఇంట్లో తెలిసిపోయింది. ఆ ఎస్ఐ విజయ్ కులం ఏమిటి, గోత్రం ఏమిటి, పోలీసుడితో పెళ్ళేమిటి అని మా డాడీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు తెలుసా. మన పెళ్లి జరిగితే రివాల్వర్తో కాల్చుకు చచ్చిపోతానన్న డాడీ, కిరసనాయిలు పోసుకు చచ్చిపోతానంది మా మమ్మీ. విజయ్తో నా పెళ్లి చేయకపోతే మీకంటే ముందు నేనే చేస్తానన్నాను. దట్స్ ఆల్. అవును, ఇంతకీ మీ వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నారు లేదు, క్యాసెట్లో చెప్పలేదేంటి? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? లేవ తీసుకెళ్తా. అదే నీలో నాకు నచ్చింది. ఇంతకీ మీ వాళ్ళు ఏమన్నారు చెప్పు. అయ్యో, ఇలాంటివన్నీ ఫోన్లో చెప్పకూడదు. మరి డైరెక్ట్ గా చెప్పాలి. ఈరోజు December 31 రాత్రి 12 దాటితే న్యూ ఇయర్. ఆ సమయానికి కరెక్ట్ గా నువ్వు మనం ఎప్పుడూ కలుసుకునే లవ్ స్పాట్ దగ్గరికి రావాలి. వస్తే ఒక లవ్ కిస్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్తా. ఒక విషయం తెలుసా, కొత్త సంవత్సరంలో కిస్సులు పెట్టుకుంటే సంవత్సరం పొడవునా కిస్సులు పెట్టుకుంటారట. వస్తావు కదా 12 o'clock midnight. my God. Bharati.
సంధ్య అమ్మా అమ్మా నీకప్పుడే 100 ఏళ్ళు నిండయ్యా. నీ కొడుకునెత్తుకు తిరుగుదాం అనుకున్నానమ్మా, అట్లాంటిది నీ పాడెత్తుకోవాల్సిన కర్మ నాకు పట్టిందమ్మా. అమ్మా ఊరుకోండి బాబు, బాధపడకండి. పోతరాజు, నా తల్లి ఎప్పుడైనా నోరు తెరిచి పొట్టాను అడిగిందిటయ్యా. లేదు బాబు లేదు. వంకీలు అడిగిందిటయ్యా. లేదు బాబు లేదు. వీకో టర్మరిక్ వ్యానిషింగ్ క్రీమ్ తెచ్చిపెట్టు నాన్న అని అడిగేదయ్యా. పిచ్చి తల్లి. అల్లుడు గారు, హీరో హోండా కొని పెడదాం అనుకున్నానండి, కానీ దీనికంతటికీ కారణం నువ్వే. మీద మంటుంటే నన్ను మంట పెట్టు, నా బిడ్డను మంట పెడతావా? నీ అంతు చూస్తా. ఇప్పుడే హోమ్ మినిస్టర్ కి, రాష్ట్రపతికి ఫోన్ చేసి నిన్ను ఉద్యోగంలో లేకుండా చేస్తా. కంట్రోల్. అబ్బనా, యాక్షన్ బాగుంది కానీ కాస్త ఓవర్ అయింది. 2 శవాలు చూడగానే అది నీ కూతురుది నీ అల్లుడిది అని నమ్మకంగా ఏడ్చావే, కనీసం పైగుడ్డ తీసి చూడకుండా ఏడ్చావే. చచ్చింది వాళ్ళిద్దరే నేను ఖచ్చితంగా ఎలా అనుకున్నావు? అంటే పెట్టిన బాంబుకు వాళ్ళిద్దరే చస్తారని నీ గ్యారంటీగా తెలుసా? నాకేం తెలీదు. ఓకే, కన్న తండ్రివి కదా, ఒకసారి ముసుగు తీసి చూడు. షాక్ కొట్టిందా? వీకో టర్మరిక్ వానిషింగ్ క్రీమ్ తెప్పించు అమ్మాయికి. హీరో హోండా తెప్పించు అల్లుడు గారికి. కన్న కూతురు కాపురానికి వెళ్తుంటే కన్నీళ్లతో సాగనింపే వాళ్ళని చూశాను, కానీ కాళ్లకు రాసిన పసుపారకు ముందే కన్న బిడ్డను కాటికి పంపాలనే తండ్రిని నిన్నే చూస్తున్నాను. విజయ్, నువ్వు ఎంతకైనా తెగిస్తావని వాళ్ళని దాచాను. నీ బతుకేంటో ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు చాలా బావర్గా వెళ్తున్నావు. ఇంకా వెళ్తాను. నువ్వు తాగిన తల్లి పాలు, నువ్వు చేసిన పాపాలు కక్కించేదాకా వెళ్తాను. అప్పటిదాకా చూస్తూ ఊరుకోవడానికి ఈ అబ్బన్న అమూల్ డబ్బా మీద ఉన్న పిల్లోడి బొమ్మ కాదు, చూపిస్తా ఈ అబ్బన్న దెబ్బేంటో. నీ దొంగ దెబ్బ ఈ పోలీసాడు గుండెని కూడా పేకలేదురా. అన్నిటికీ తెగించే ఈ కాకి బట్టలు వేసుకున్నాను. నీలాంటి వాళ్ళ దగ్గర తల వంచకూడదని సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకున్నాను. నీ టోపీ మీద ఉన్న 3 సింహాలు నా సర్కస్ కంపెనీలో ఎప్పుడో చేరినరా. 1000 పారేస్తే తీగ మీద నడుస్తాయి, 10,000 పారేస్తే మంటల్లో దూకుతాయి, 1,00,000 పారేస్తే కుక్కల్లా నా కాళ్ళు నాకుతాయి. నా టోపీలో ఉన్న సింహాలు నీలాంటి వాళ్ళ సర్కస్ కంపెనీలో కావబ్బన్నా. కాళీమాత కాళ్ళ దగ్గరున్నదొకటి, నరసింహ అవతారం ఎత్తి రాక్షసుడిని చంపిందొకటి, నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని నీలాంటి వాళ్ళని అంతం చేయడానికి వచ్చేది మరొకటి. ఆ సింహాలు వేసున్న జూలు నీ పాపాలకు ఉరితాళ్ళు, అవి విసిరే పంజాలు నీ బతుక్కి మరణ శాసనాలు.